హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ అరటికాయ బజ్జీ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా నేను ఇక్కడ పచ్చి అరటికాయలు తీసుకున్నాను. వీటిని స్కిన్ పీల్ చేసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. మనకి ఎలా కావలిస్తే అలా కట్ చేసుకోవచ్చు. రౌండ్గా కానివ్వండి, పొడవుగా కానివ్వండి. మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి స్లైసెస్. మరి పల్చగా వేస్తే పిండి పట్టుకోవు, మందంగా వేస్తే బాయిల్ అవ్వండి. చూసారా, మీడియంగా అలా కట్ చేసుకోవాలి. ఎక్కువ నేనైతే ఇలా కట్ చేసుకున్నానండి. మీకు ఎలా కావలిస్తే అలా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కట్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి, లేదంటే నల్లగా అయిపోతాయి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా జీలకర్రని నలిపి వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, కొంచెం వంట సోడా, కొంచెం రుచికి సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలండి. వీటిని బాగా మిక్స్ చేసి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి బజ్జీల పిండిని రెడీ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వాటర్ పోసేస్తే ఉండలు ఫామ్ అవుతాయండి. ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని. వీడియోలో నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంతగా కలుపుకోండి, చాలా బాగుంటాయి. కొద్దిగా వాటర్ చేర్చుకుంటూనే కలుపుకోవాలి. చూసారా, బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను ఒక్కొక్కటిగా బ్యాటర్లో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని కొద్దిగా టమాటో కచప్తో సర్వ్ చేస్తే కనుక చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా అరటికాయతో కానివ్వండి, ఆలుతో కానివ్వండి, ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.